హలో అండి, అందరు బాగున్నారా? సాల్వియా చూసారా ఎంత అందంగా ఉందో? ఎనీ టైమ్ ఆఫ్ ద ఇయర్ పూస్తుంది. ఇంకా ఆ పక్క ఒకటి ఉంది, అది పైపుకి అడ్డంగా ఉంది, అది తీసుకెళ్ళి ఇంటి ముందర పెడదాం అనుకున్నా. ఇది చూసారా, ఇంటి ముందర హనీ సర్కిల్ దగ్గర ఉండేది, అది తీసుకొచ్చి పెడితే 2 ప్లాంట్స్ మంచిగా సర్వైవ్ అయ్యాయి. ఇవి కూడా మల్టిప్లై అవుతున్నాయి అన్నమాట. ఈరోజు వీడియోలో మనము వంకాయలు, వంకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం మునగాకు, ఇవి హార్వెస్ట్ చేద్దామన్నమాట. ఏం చేశానంటే నిన్న వంకాయ అన్నము ఎప్పుడు చేయలేదన్నమాట. అంటే వంకాయ రైస్ అన్నట్టు, బ్రింజాల్ రైస్, వాట్ ఎవర్ మనం ఏదైనా నేమ్తోటి పిలవచ్చు. వంకాయలు, కొంచెం మునగాకు, కొన్ని పచ్చిమిరపకాయలు, అంటే పండాయి ఆల్రెడీ చెట్టు మీద, కొన్ని పండుమిరపకాయలు, మన గార్డెన్లో కరివేపాకు కోసానమాట. ఇంకా కొత్తిమీర ఇంట్లో ఉంది, వేసాను, అసలు వేయలేదు ఎందుకంటే ఆకుంది కదా ఆల్రెడీ. ఇంకా మళ్ళీ అన్నం అంతా ఆకు అయిపోతే తినడానికి బాగుండదని చెప్పి జనరల్గా అయితే కొత్తిమీర పుదీనా వేస్తాను ఇట్లాంటి స్పెషల్ రైసెస్లో, కానీ నిన్న వేయలేదనమాట, మునగాకుంది కాబట్టి. కొంచెము ఫర్టిలైజర్ వేసా వీటికి అనమాట. ఈ వంకాయ చెట్లకి నెల అవుతుంది. ఈ వెనకాల 2 బాగానే ఉన్నాయి, కానీ ఆ ముందు 2 ఉన్నాయి కదా ఆ పక్కవి, అవి అంత బాగా థ్రైవ్ కాలేదు, ఎందుకో మరి తెలియదు. ఆ పక్క అంతా వుడ్ చిప్స్ ఉన్నందువల్లనో ఏమో తెలియదు, లేదా సన్ కూడా ఎండాకాలంలో వీటి రెండింటికి వచ్చినంత వాటికి రాలేదనమాట. మునగ చెట్లు బాగా తిక్కుకుండేసరికి వాటికి నీడ. కానీ ఉంచేస్తా, ఈ 4 ఉంచేస్తా. ఇంకా మీరు చూడండి, నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి నెక్స్ట్ సమ్మర్లో కూడా, అంటే 2025 సమ్మరు, 2026 సమ్మర్లో కూడా హార్వెస్ట్ చేయాలి ఈ వంకాయ చెట్లతోటి, నా అంచనా కరెక్ట్ అయితే కనుక. అండ్ ఈ బ్లాక్ బ్యూటీ వెరైటీ వంకాయ ఉంది కదా, అది అట్లే అనమాట. 3-4 సంవత్సరాలు వచ్చింది నాకు. కాకపోతే ఏమైంది, సంవత్సరము చెట్టు ఓల్డ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం పర్ఫామ్ చేయడం అనేది తగ్గుతూ వస్తుంది. కానీ బట్ స్టిల్ మనకి సరిపడా హార్వెస్ట్ ఇస్తూ ఉంటే కనుక వంకాయ చెట్లు ఇట్స్ రియల్లీ వర్త్, అంటే సేవింగ్ అనమాట ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్. పెరినియల్స్ కాబట్టి ఓవర్ వింటర్ చేసి వాటిని సేవ్ చేసుకోవడం అనేది చాలా వర్త్ అనమాట. ఎందుకంటే మనం విత్తనం నుంచి పెంచాలంటే ఒక సమ్మర్లో మనకి హార్డ్లీ కొంచెం హార్వెస్ట్ వస్తుంది అంతే. మా వెదర్ లాంటిది అయితే కనుక ఒక 1-2 నెలలు హార్వెస్ట్ వస్తుంది అంతే. ఇంకా కొంచెము ఇంకా తక్కువ జోన్స్ ఉంటాయి కదా, 7-6 అట్లా జోన్స్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి మొక్క ప్లాంట్ పెరుగుతుంది తప్ప ఇంకా కాయలు కాసే టైం కూడా ఉండదన్నమాట. అలాంటప్పుడు మనం విత్తనం నుంచి కాకుండా డైరెక్ట్గా ప్లాంట్, కొంచెం పెద్ద సైజున ప్లాంట్ కొనుక్కోవడం బెటరు. ఇంకా అట్లా వాటిని కొంచెం కుండీలో పెంచుకుంటే కనుక వింటర్లో గరాజ్లో ఎక్కడన్నా లేదా బేస్మెంట్ అట్లా ఉంటే మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో మాకు వెదర్ బాగుండడం వల్ల ఏవైనా పెరినియల్స్ ఉన్నవన్నీ గ్రౌండ్లో ఉండిపోతాయి అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు, చూసారా ఎన్ని వచ్చాయో, మీకు ఉంటాయా వింటర్లో అని. బ్రహ్మాండంగా ఉంటాయి. ఇదిగో కరివేపాకు చెట్టు, అన్నిటికన్నా ఫస్ట్ వేసిన కరివేపాకు చెట్టు అనమాట. రోజు అన్నం స్పెషల్ రైస్లోకి కానీ, కూరల్లోకి కానీ, దేంట్లో కానీ, ఈవెన్ బిర్యానీలో కూడా వేస్తానమాట నేను. ఇంకా పండు మిరపకాయలు, మిరప చెట్లు గార్డెన్ అంతా ఉన్నాయి. ఇవి కూడా ఈ సమ్మర్వి కాదనమాట, 2024 సమ్మర్ అనమాట ఈ మిరప చెట్లు. ఇంకా కాదు, 2023 సమ్మర్వి. 2024 సమ్మర్లో హార్వెస్ట్ చేస్తాయి కదా, ఇంకా 2025 సమ్మర్లో కూడా హార్వెస్ట్ చేస్తానమాట. వీటి నుంచి వదిలేస్తున్నా. ఇంకా మనం హార్వెస్ట్ అన్నీ చేయట్లేదు కాబట్టి వాటి నుంచి వచ్చినవి నెక్స్ట్ ఇయర్కి మంచిగా నాకు ఇది కింద ఉండిపోతాయి అనమాట. ఇది చూసారా గజేనియస్ ఎంత బాగున్నాయో, మంచి కన్నుల పండుగలాగా అనిపిస్తాయండి గార్డెన్లో కలరు. ఇంకా మునగాకు కట్ చేసింది క్యాప్చర్ చేయలేదన్నమాట. అది మునగా కట్ చేసి లోపల తీసుకెళ్ళిన తర్వాత ఇది కూడా చూపిస్తే బాగుంటుంది ఐడియా కోసమని అనుకున్నా. ఇంకా అన్నీ ఇక్కడ పెట్టి, ఇదిగో ఇది మునగాకు ఫ్రెష్గా తెంపుకొచ్చా, కొంచెము వంకాయలు, ఉల్లిగడ్డ అంతా ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ వేసా. ఇంకా పండుమిరపకాయలు మన గార్డెన్లోంచి వచ్చినవే, ఇంకా వేరే పైన కారం వేయలేదన్నమాట, స్పైసెస్ ఉంటాయి కాబట్టి. ఇంకా మన కరివేపాకు. అది ఈరోజు వీడియో. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.